హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Prami456. ఈరోజు మన వీడియో ఎంతో నోటికి రుచినిచ్చే పప్పుచారండి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా కొద్దిగా తీసుకోవాలి. అందులో 2 టమోటాలు వేసి బాయిల్ చేసి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర, మిరియాలు, మెంతులు తగినంత తీసుకోవాలి. మెంతులు అయితే తక్కువగా తీసుకోవాలండి, ఎక్కువ చేదైపోతుంది. 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. పొట్టుతో వేసుకున్నా పర్లేదు, అలాగే పొట్టు తీసేసినా కూడా పర్లేదండి. నేను ఇది మా పిన్ని వాళ్ళ ఇంట్లో చేశాను. ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఏది ఎక్కడుందో నాకు తెలియదండి, అందుకని అన్నీ తనని అడిగి కనుక్కుంటూ ఉన్నాను. అది మా పిన్ని కొన్నిగా ఇక్కడిక్కడ ఉన్నాయని చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నాను. ఏ వస్తువు ఎక్కడుందో వేరే వాళ్ళ ఇంట్లో మనకు తెలియదండి. జీలకర్ర, మిరియాల, మెంతులు అయితే మా పిన్ని దంచిచ్చేసింది. అలాగే ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా దంచుతోంది. దాన్ని కూడా అందులోనే కలిపేసిందండి. తను అన్నీ చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, జీలకర్ర, మిరియాలు, మెంతులు, వెల్లుల్లి ఇలా మిక్స్ చేసి పక్కన బౌల్లో అయితే ఉంచేసుకున్నాను. ఇప్పుడు కందిపప్పు కొద్దిగా బాగా ఉడకబెట్టుకొనేసి ఇది కూడా మిక్సీకి పెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు 2 టమోటాలు, చింతపండు బాగా పిసికేసి తొక్క అయితే తీసేసి అందులోనే ఈ కందిపప్పు మిక్సీకి పట్టింది ఇందులో వేసేసానండి. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం వేసాను. ఇందులో వేసేసి కలిపేశాను కారం కూడా. ఇప్పుడు స్టవ్ పై పాత్ర పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. చిన్న గరిటతో 1.5 గరిటె వేసాను ఆయిల్. ఇప్పుడు ఆవాలు, అలాగే మనం దంచి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, మెంతులు, వెల్లుల్లి అది కూడా ఇప్పుడు వేసేసి బాగా వేయించాలి. పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేయించాలి. అలాగే ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా వేసి బాగా వేయించానండి. కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే వేసేయచ్చు. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో పోసేయాలండి. టమోటా, చింతపండు మిశ్రమము ఇప్పుడు చాలా పుల్లగా ఉంటుంది, అందుకని కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇంగువ అయితే వేసుకోవాలండి, అప్పుడే రసానికి టేస్ట్. పప్పుచారులో ఇంగువ వేసుకొని తినడం వల్ల రుచికి మాత్రమే కాదు, అలాగే ఆయుర్వేదిక్ ప్రకారం కూడా మన ఉదర భాగానికి చాలా మంచిదండి. వేడి వేడి రసము, వేడి వేడి రైసు వేసుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలాగే ఫీవర్ వచ్చిన వాళ్ళకు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్ తినేసి ట్యాబ్లెట్ వేసుకున్నామంటే ఇట్టే ఎగిరిపోతుంది ఫీవర్ కూడా అండి. ఇప్పుడు మన రసం రెడీ అయిపోయింది. ఎక్కువ నురగ రాకూడదు రసం అయితే. రసం ఎక్కువ నురుగు వస్తే చేదెక్కిపోతుంది. అంతేనండి, వేడి వేడి రసం అయితే రెడీ. నురగొస్తే దించేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Prami456. చూడండి, ఇప్పుడు రసం రెడీ అయిపోయింది, నురగొచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని వేడి వేడి రైస్లోకి వడ్డించేసుకోవడమే.